కన్నె పేరు దగ్గరాయన గొడ్డు పేరు దూరమాయన శ్రీమంతుడు భగవంత నేను కోరినట్టు కొడుకైన అడిగినట్టు నా బిడ్డలుగా అడిగింది అప్పటికి ఇప్పటికి అన్నారు అన్నలకు సైదోడు చెల్లెలు ఉండాలి చెల్లెలకు సైదోడు అన్నలు ఉండాలి అన్నల కాపదచ్చిన్నాడు అయ్యో నాన్న కాపదచ్చిన్నాడు ఆడపిల్లలు అవు ఆడపిల్ల కాలు ముళ్ళేది కట్టగానం వచ్చినాడు అన్నలకు వచ్చిందాడు అన్నాడు అమ్ములూరికి అందరు కోరినట్టు కొడుకునా గర్భరాడినట్టు ఆడి పిల్లలాడి సంతోషపడతా 21 రోజు నాడు లాలి పాటలు జోల పాటలు వాడి ఇద్దరి పిల్లలు పక్క పోటీ ఎప్పుడు వండుకున్నారు అన్నాడు కనుక ఆ ఫలం ఇచ్చిన సౌడలమ్మ నువ్వు అప్పుడు అనుకున్నది చూసినావా ఆమె కొడుకులు లేరు బిడ్డలు లేరు అంటే మరి కొడుకుల ఫలం ఇచ్చిన బిడ్డల ఫలం ఇచ్చిన నాకు కోరిక నెరవేరుస్తా అన్నది ఏంటిదో కాదు 7 చిరపిల్లలు తీసుకొచ్చి నాకు ఆగారం పెట్టుకున్నా ఆ తల్లి ఆదిలక్ష్మీదేవి ఇక ఇచ్చిన మాట మర్చిపోయింది ఇచ్చిన మాట మర్చిపోయింది ఆ తల్లి ఆదిలక్ష్మీదేవి ఇప్పుడే పోతా ఇప్పుడే పోయి వాళ్ళ కళ చెప్తా మధ్య మాట చెప్తా అని చెప్పి తల్లి తౌడమ్మా తల్లి తౌడమ్మ బయలుదేరి మాట కళ చెప్తానని చెప్పి రాగరాగబో సౌడాలమ్మ రాగో అవుడలమ్మ కనుకనే చూసినావా అడిగారు వద్ద ఉన్నామా అనంతగిరి నగరము ఆ తల్లి సౌడలమ్మ చేర వచ్చింది తల్లి సౌడలమ్మ అనంతగిరి నగరం కచ్చిరి వీధి కాడ కచ్చిరి కాడికి వచ్చే వరకు రాజు మాత్రం అనంత మహారాజు రణవరణ వంట రాజ్యం వెళ్తాడు రాజు
దరిద్రానికి నిద్రెక్కువ అన్నారు. దరిద్రానికి నిద్రెక్కువ అన్నారు. దరిద్రానికి నిద్ర అంటే మరి అటువంటి లక్ష్యం మీద ఉన్నోడు మాత్రం అనగా మరి అటువంటి రాత్రి 10 దాకా వాడు వండుకోడు. ఏగిలు అనగా 4ంటికి లేచి ఏం పనున్నా లేకుండా లేచి తిరుగుతాడు. అదే మాత్రం ఆ దరిద్రం మీద ఉన్నోడు వాడికి మాత్రం సాయంత్రం వాళ్ళనే నిద్ర వస్తుంది. పొద్దుగాల 10 దాకా లేవడు. ఆనాడు దినవందు రాజు కచేరి మీద అందరితోటి ఆనందంగా మాట్లాడే రాజు అనంత మహారాజు కచేరి మీద కూర్చున్న రాజు కనుకనే మరి అటువంటి నిద్రవంత ఉన్నది. కచేరి మీద వండుకుంటా ఉన్నాడే మా అమ్మ. పురుషు లోపల కనుకనే కూతున్నగా రాజు అనంత మహారాజు కనుక సొక్కు నిద్రపోవట్టనమ్మ. అంతలంతలో మాత్రం చూసినావు సౌడలమ్మ. కచ్చిన వేడికి వచ్చే వరకు రాజు మాత్రం అంత మారాలి. రంది రవ్వ లేకుండా మాత్రం కచ్చిన మీద వండుకోని మాత్రం కూర్చొని ఉన్నాడు. అప్పుడు మాత్రం ఆ తల్లి సౌడలమ్మ ఇక ఎద విధకాలు పెట్టింది. మరి అనంత రాజా ఏమి రోజు అనంత రాజా ఏమి రోజు అనంత రాజా ఇచ్చిన మాట కొడక ఇచ్చిన మాట కొడక మాట కూడా మరిచినారు మాట కూడా మరిచినారు. చేతిలో నా చెయ్యి వేసి ఫలం కూడా తీసుకున్నారు ఫలం కూడా తీసుకున్నారు. రాజా కళ లోపల కలగబెట్టప్పుడు రాజు అనంత మహారాజు మనిషితోటి మాట్లాడినట్టు ఏ ఎవరివే నువ్వు? నేనే వచ్చిన రాజుల దానివా దుబ్బులు దానివా? షిప్పిరెంటికలు పెట్టుకొని ఇంత పొడుగు పనులు పెట్టుకొని వచ్చి నా కళ్ళకి వచ్చి నాతోటి మాట్లాడుతున్నావు ఎవరివే? ఏ అనంత రాజా ఆనాడు కొడుకులు బిడ్డలు లేనప్పుడు దేవుడని మొక్కిర్రు దేవతట మొక్కిర్రు. ఇప్పుడు సాక్షాత్తు నేనైతే రాజన్న కూల్చెరకలు దాని అంటాను. రే ఎవరనుకున్నావు సప్త సముద్రాల పట్టుకుండేదాన్ని సాక్షాత్తు సౌడలమ్మన వచ్చిన రామో. తల్లి నీకు ఏం కావాలి? మరి నాకు ఏమి కావాలంటే ఆనాడు నీ భార్య భర్తలు పూజ పెట్టి కొడుకులు బిడ్డలు లేరంటే ఫలం ఇచ్చిన ఫలం ఇచ్చేటప్పుడు నాకు ఒక కోరిక కావాలన్న. ఏం కోరిక అని నీ భార్య అడిగింది. 7 శిలపిల్లలు తీసుకొచ్చి నా గుడి కాడ మాత్రం చూసిన ఆగారం పెట్టుమన్నా. కానీ బిడ్డ ఇచ్చిన మాట మర్చిపోయారు. కొడుకు బిడ్డ పుట్టినగా కొడుకుని చూసుకుంటే బిడ్డను కూడా సంబరపడతారు. నా మాట మర్చిపోతుంది కదరా. నీకు శిలపయ్యలు మాత్రం బలి కావాలన్నావు. ఒకవేళ నేను మాత్రం బలి ఏం చేస్తావే నువ్వు? బలియవా? అరే ఇయ్యపోతే నిన్ను మింగయాను వారి నిన్ను మింగుతా నీళ్ళు తాగుతా కథకాడికి వచ్చి నడవంతరం లేచిపోయారు వాళ్ళు మింగుతారా నేను? మరి అట్లా కాకుండా కానీ కథకాడికి వచ్చి కూరుపళ్ళు ఉక్కటంలో మింగుతా కథకాడికి వచ్చి లొల్లి పెట్టడం మింగుతా నేను. ఈ రాజ్యం లోపల ప్రజలు మింగుతా వారి ఎవరనుకున్నావు ఏమనుకున్నావు? సప్త సంవత్సరాలు ఒడ్డుకుంటే సౌడలమ్మనరా నేను. అరే ఆ తల్లి సౌడలమ్మ రాజు కనుకనే కలల కల చెప్పి మధ్యలో మాట చెప్పి వెళ్ళిపోతా ఉన్నదమ్మా. కళ లోపల కళ చెప్పి మనసు లోపల మాట చెప్పి ఆ సౌడలమ్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో రాజు మాత్రం అనగా అటువంటి అనంత మహారాజు దిక్కు దిక్కున దిగులు పడి లేచిండు రాజు. ఎడమ పక్క కుడి పక్క చూసే వరకు అటువంటి మాత్రం మంత్రి వాళ్ళు కనిపిస్తారు జనం కనిపిస్తారు కానీ ఈ వచ్చిన కళ లోపల వచ్చిన మనిషి కనబడతలేదు. ఈ మనిషి ఎవరు కావచ్చు మరి ఎందుకొరకు మాత్రం అనగా మరి నాకు వచ్చి చెప్పింది నా భార్య మాత్రం నా ఒప్పుకున్న ముచ్చట నిజమా అబద్ధమా? నా భార్య నాతోడి ఎప్పబాయరా అయ్యో నిజం అనుకుందు నా కళ అనుకుందు నా భార్య కనుకనేవి నా దగ్గర ఏ ముచ్చట దాయదయ్యా ఇప్పటి వరకు నా భార్యనే అడుగుతా అన్నాడు. సిలకలాంటి మొగం చిన్న పుచ్చుకొని రాజు కూడా బయలు వెళ్ళినాడా దైవా
మా ఇక్కడ చిన్న పోయి రాదు కనుక నేను వారం వేళ వెళ్ళకుండా ఏడుగా ఉన్నాడు. కొడుకుని బిడ్డలు వంట పెట్టే సమయంలో వాళ్ళ భార్య దగ్గరికి వచ్చానమ్మా. లక్ష్మి ఓ భర్తను చూసే వరకు చూడు చిలుకలాంటి మొగం చిన్నవేని హంసలాంటి మొగం లీపింది. కాయలు తెప్పిన మామిడోల కడ చిన్నవాయన మండలిగిన మామిడోలే మనసు చిన్నవాయన మండలిరిగిన మామిడోలే కూడా చిలుకలాంటి మొగం చిన్నవి హంసలాంటి మొగం లీపింది. ఎప్పుడైనా నా ముఖంతో ఉన్నావు కానీ ఏనాడు నీ ముఖం కానీ ముఖం కనబడలేదయ్యా. నిన్ను ఎత్తు మాటలైనా ఎత్తు మాటలు నిన్ను అన్నారయ్యా. నీ కడువుల బాధ నా తోడు ఎప్పుడు నిన్ను ఎవరే మాటలు అన్నారు నా అయ్యయ్యో బావ రావే చిన్నదానా చెప్పేదాను ఒక మాటనే. అయ్యయ్యో బావ అనంత లక్ష్మి నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు ఆయనమ్మ. బావ నమ్మిన వాళ్ళు మోసమైన చేసినట్టు ఆయనమ్మ. వాళ్ళు మోసం చేసినట్టు అయింది కాదు బామ్మ. నమ్మిన వారు మోసం చేసిన వాళ్ళు ఎవరు నమ్మిన ఎవరు నిన్ను మోసం చేసిండు అయ్యా. ఇది నువ్వు అన్నమాట నాకు అర్థం కాలేదయ్యా. నువ్వు ఎవరు నమ్మితే నిన్నెవరు మోసం చేసిందయ్యా. నా బామ్మ నన్ను ఎవరో నమ్మితే ఎవరో మోసం చేస్తే నాకు బాధ అనిపించకు. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా కనుక్కోలేడు అన్నారే. బయటోడు మోసం చేస్తే మాత్రం మనకి అటువంటివి నాకు ఇంత బాధ అనిపించకపోవు. ఇంట్లో ఉన్నోళ్ళు మోసం చేస్తే ఇంత బాధ కలిగింది కాదు బామ్మ. ఇంట్లో ఉన్నవారు నిన్ను మోసం చేస్తే బాధ కలిగిందో అన్న. నీకు తోడ పుట్టిన ఒక అన్న ఉన్న, నీకు తోడ పుట్టిన ఒక తమ్ముడున్నా గాని నీ అన్నలు నిన్ను మోసం చేసేపటికి నువ్వు మోసపోయినావు. నీ తమ్ముడు ఉండేపటికి తమ్ముడు మోసం చేసేపటికి నువ్వు మోసపోయినా. అయ్యా నీకు ఇంకెవరున్నారయ్యా ఇంట్లో? నాకు నువ్వు, నీకు నేను. నన్ను చూసుకొని నువ్వు బతుకుతాను, నిన్ను చూసుకొని నేను బతుకుతాను. మన ఇద్దరి మధ్యలో పాపానికి మనకి ఇద్దరు పిల్లలు. మనకొక్క కొడుకు భీమశీరుడు, మనకొక్క బిడ్డ భీమావతి. అయ్యా మా ఇంట్లో మనం ఇద్దరం ఉన్నాం. నిన్ను మోసం చేసిన వారు ఎవరయ్యా ఇంట్లో? అనంతలక్ష్మి నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరని చెప్పి నువ్వు అడుగుతానవే. ఇంట్లో ఉన్నది నువ్వు నేను, మన పిల్లలకు మాటలు రావు, 3 నెలల పిల్లలు. బామా ఎట్లు బండి ఏకమైతే గట్టెక్కవచ్చు, గట్టు మీద ఉన్న గట్టెలు కిందికి దేవచ్చు. బామ భార్య వరసలు ఏకమైతే బ్రహ్మలోకులు మెచ్చు, సతిపతులు ఏకమైతే సరకలోకం మెచ్చునం.
లక్ష్మి ఇలా ఎవరు మోసం చేసిరని నువ్వే ఎదురుగా నిలబడి అడిగితే ఏమని చెప్పాన్ని ఒక భర్త దగ్గర ఒక భార్య మాట దాయచ్చునా దాపరికం పెట్టచ్చునా ఏమి మాట దాపరికం ఎందుకు చేస్తారయ్యా దాపరికం సతి పురుషులు ఒక్కటైతే సర్వలోకం మెచ్చు భార్య భర్తలు ఒక్కటైతే బ్రహ్మలోకం మెచ్చు భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు అయ్యా భర్త బ్రహ్మముల నాడు అయ్యగారు బ్రహ్మములు లేచినాడు భర్త మెడలోన 3 ముళ్ళు వేసి సచ్చి కాట్ల పడదాకా భర్తకు భార్య భార్యకు భర్త భర్త ఇరడాని నాడు భార్యకు బాధలు భార్య ఇరడాని నాడు భర్తకు బాధలు ఒక మాటనయ్యా భర్త లేని ఆడోళ్లకు బహుబలనాలు భార్య లేని మొగోడికి బహుబాధలు ఆడింటే ఊడ్చుకుంటది చల్లుకుంటది అరసోడు ఉడకబెట్టుకొని బుక్క తింటది భర్త అదే భార్య పోతే మొగోడు ఊడుతాడా మొగోడు చల్లుతాడా మొగోడు సారి ఉడికించుకొని పల్లెంలో అన్ని వేసుకొని తింటాడా ఎందుకు అంటే భర్త తోడి భార్య అన్నారు భార్య తోడి భర్త అన్నారు భార్య భర్తలు ఒక్కడైతే బ్రహ్మలోకం మెచ్చు ఈ మధ్యన నేను దాచేది ఏమున్నది ఏ భార్య అయిన భర్త దగ్గర దాచేది ఏముంటదయ్యా అయ్యా ఒక్క మాట ఇవాళ నువ్వు మోసం చేసినావు అంటే ఎవరునో కాదు నువ్వు మనసులో మరుగున పెట్టి మాట్లాడతాం నీ మనసులో ఉన్నది నా మీద కావచ్చు కానీ అయ్యా ఒక్క మాటనయ్యా నిన్ను కాదని సోడు అమ్ముకున్నానా నిన్ను కాదని తమిడు అమ్ముకున్నానా లొట్టికి వచ్చినా బుట్టికి వచ్చినా ఏదన్నా లంగతనం వేసింది అనుకున్నావు ఏదన్నా దొంగతనం వేసింది అనుకున్నా నాన్నగారింటికి ముళ్ళలు కట్టి నాన్నగారింటికి తాగదోరుకున్నా నాకు అన్నదమ్ములుంటే నా అన్నదమ్ములు బతుకన్నని వరాలు ముచ్చాలు మూట కట్టి సాగదోరుకున్నా నిన్ను కాదని నీకేమో మోసం చేసిన నాన్న నేను ఏ పాపం చేసిన ఇవాళ ఏం పాపం చేసినా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావే నువ్వు ఒక ముచ్చట నా దగ్గర దాచినవు కానీ నిన్ను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నువ్వు మాత్రం అటువంటి నా దగ్గర ఏం దాయలేదు నేను నీ దగ్గర ఏం దాయలేదు నమ్మి నానవత్త పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ మాత్రం అనగా నాకు ఒక మాట తెలిసిందే బామా అనంతలక్ష్మి నిన్ను వేసుకొని గిన్నెళ్ళు అవుతాను ఏ ఒక్కనాడు నీ దగ్గర మాట దాయ ఏ ఒక్కనాడు ఏ మాట దాయదు మర్మవీయకుండా దాచిన దాన్ని కాదు మరమిచ్చి మాట చెప్పిన కానీ ఏ ఒక్కనాడు మర్మం దొరకకుండా నేను బతకలేదయ్యా అందుకే అన్నారు సముద్రం లోతు తెలియదు చేపల అడుగులు తెలియ దాన్ని మర్మము తెలియదు అంటారు అట్లా మర్మము తెలియకుండా నీ తోటి నేనెన్నడూ ఉండలేనా మనసునున్నా మనసులో మాట పెట్టుకోయి నువ్వు బాధపడుకున్నావు ఎల్లకాలం నన్ను బాధ పెట్టకయ్యా చెప్పక తప్పదమ్మా మనం సవడలమ్మ గుడికాడ పూజ చేస్తా అంటే దేవతకి ఇచ్చిన మాటనైనా మాటలు కూడా ఇచ్చినావు ఆ యొక్క మాటనైనా నాకు చెప్పగా దేవతకి ఇచ్చిన మాటనైనా అయ్యా నేను కొడుకు మీద వచ్చిన ప్రేమల మాట మర్చిపోయినా కానీ ఆ మాట ఏమన్నా దాచేదా అయ్యో నా పువ్వులు పోతానే అని మాట దాచిన నా జాగలు పోతానే అని ఏమన్నా మాట దాచుకున్నా ఎందుకయ్యా బాధపడతాను నేను దాచుకున్న ముచ్చట అనుకున్నా అయ్యా కొడుకు ఇచ్చిన ప్రేమల బిడ్డ వచ్చిన ప్రేమల మర్చిపోయినా
అన్ననాట తప్ప నాటి చేతులు చేయమంటే చేతులు చేసిన 7 చిలపేయాలంటే అయ్యా 14 చిలపేయాలని ఇస్తున్నాను. పుట్టిన 21 రోజులేదో తెల్లారి 7 కాదు 14 చిలపేలు తీసుకొచ్చి గుళ్ళ కాడ కొడతానన్న. దేవి దేవి అనంతలక్ష్మి క్షత్రియ వంశము లోపల పుట్టి కేసిన బాలము వెనుకకి రాదు, ఇచ్చిన దానము ఇది తీసుకోరాదు, ఉంచింది నాకినట్టు, మాట తప్పినప్పుడు మనిషి మరణించినట్టు కాదు బామా. ఏలుపుల మొక్కులు 1000 ఏళ్ళైనా తప్పది. ఇదే తక్షణ మంద మాత్రం కొడుకును బిడ్డని తొట్టెల్లో వండబెట్టి మనం వెళ్ళిపోయి మాత్రం మన 7 శిలపియ్యలు మాత్రం బలిద్దాం రావే. పిల్లల తొట్టెల వండబెట్టి చిన్నపిల్లలను గోధుమ రాబామా అన్నది. అప్పుడు ఆ తల్లి అనేది 7 కాదయ్యా 14 చిన్నపిల్లలు పోద్దామని 2 పిల్లగాళ్ళని తీసుకొచ్చి ఆ తొట్టెలేసి తొట్టెలేసిన తల్లి భర్త వీధికి వచ్చి 3 అడుగులైనా తల్లి ముందుకు 3 అడుగులు వేసిన తల్లయ్యా అగవయ్యా రావే పోదాం. అగవయ్యా ఎందుకే పోదాం. ఒక్క మాటనయ్యా 7 కాదు 14 శిలపియ్యలు పోతామని నేను ఒప్పుకున్నా. కానయ్యా ఇప్పుడు అనిపిస్తాను నాదైన ప్రాణమే, నా పిల్లలదైన ప్రాణమే, నీదైన ప్రాణమే అయ్యా. ఇలా శిలపియ్యలదైన ప్రాణమే 14 శిలపియ్యలు అంటే పిల్లలుగా నా తల్లి ప్రాణం తీసింది అయ్యా. ఇలా ప్రాణము తీస్తే ఆ పిల్లలు ఎంత ఏడుతాయ్యా. వద్దయ్యా శిలపియ్యలు పోయద్దు. ఒక్క మాట అంతలా అయితే ఆ గుడికాడికి పోయి ఎండి పెడతాం, బంగారం పెడతాం. అంతలా అయితే తల్లి నువ్వు ఏది అడుగుతావు ఇస్తాం కానీ నువ్వు శిలపియ్యలో పోయావని ఒక్క మాట చెప్పద్దవయ్యా. ఎందుకు అని అంటే ఇవాళ శిలపియ్యలు కొట్టి వాటి పిల్లలు ఎంత ఏడుతాయి. నవమాసాలు మోసి సారే రకతం పురుషుడు వేసి పుట్టాడు అడ్డబరి వేసి గుల్లెడు ఏగుళ్ళ బండెడు బొక్కళ్ళ అన్న వేస్తారు. నేనెట్లా పిల్లలు కన్నాను ఆ శిలపియ్యలు కూడా అట్లా పిల్లలు కన్నాయి. ఎలా వాటి ప్రాణము ఎత్తి ఆ పిల్లలెంత ఏడుతాయ్యా. రేపు నా ప్రాణం పోతే నా పిల్లలెంత ఏడుతారయ్యా. ఆ తల్లి ఏ పిల్లగా కుసా ఒక కాలం వదులుతలేవా కుసా ఊకే తిరుగుతాను పొలగానికి ఏదన్నా అత్తే ఒక్క కాడ ఊసిరా రాదు. లోపల ఎట్లయితే అట్లా అయితే ఒక్క మాటనయ్యా ఇవాళ చిలపియ్యల ప్రాణం తీయదు. ఎందుకంటే ఆ పిల్లలు ఎడితే ఆ పిల్లలు ఎడితే ఇవాళ నా ప్రాణం పోతే నా పిల్లలు ఎట్లా ఏడతారు. ఆ పిల్లలు ఎడితే వద్దునాలా వద్దునాలా చిలపియ్యలు అనంతలక్ష్మి వాటి తలల కడుపు కలిగి గంటి పెట్టినట్టు నాదా వద్దని నువ్వు మాట వరకు తల్లవమ్మా. అప్పుడు మాట ఇచ్చినప్పుడు వెనుక ముందు ఆలోచన ఇచ్చి చేసి ఇయ్యనుంటివి. ఇలా ఇచ్చి తప్పద్దు అని తప్పద్దు పలికి పొంకద్దే మామా. మానవుడు 1000 ఏళ్ళు బతకరాలేదు సరిగ్గానే తంతలు కట్టరాలేదు. మా మానవు మాత్రం అనగా నా వెంట వస్తున్నావా వస్తలేవా నేను మాత్రం ఆ దేవతకు 14 శిలపిల్ల దానం ఇస్తా. నేను వెళ్ళిపోతాను అన్నాడు రాదు. నాతో నీ అత్తవా రావా నేను పోతానా
బలిస్తానన్న బలిస్తా. ఒక్క మాట అన్నది అయ్యా నాదైన ప్రాణమే ఆ తల్లిదైన ప్రాణమే ఒక్క మాటనయ్యా లోకం మీద అవ్వన దాచుకున్న బిడ్డలు ఎందరో అయ్యన దాచుకున్న బిడ్డలు ఎందరో ఎందరో బిడ్డలు అవ్వన దాచుకున్న వాళ్ళు ఎందరో అయ్యన దాచుకున్న బిడ్డలు ఎందరో కడుపులో వచ్చిన పిల్లలు ఓగొట్టుకున్న తల్లులు ఎందరో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లల ఓగొట్టుకున్నప్పుడు చెట్టుకెడతాను పుట్టకెడతాను ఏ పండుగ వచ్చినా ఏ పాపం వచ్చినా అవ్వను దాచుకున్న బిడ్డలకు అయ్యన దాచుకున్న బిడ్డలకు ఏ పండుగ వచ్చినా ఏ పాపం వచ్చినా ఆడపిల్లల కవ్వాది కత్తది ఆడపిల్లలు నాయనాడి బిడ్డలు ఏ శీళ్ళల్లో ఉన్నా బిడ్డలు ఏ శిలకల్లో ఉన్నా ఆడపిల్లల బాధలు ఏ చెట్టు కింద కూర్చుండి అనుకుంటుంది బిడ్డ అవ్వా నువ్వు గిప్పుడు లేకపోతే నాయన నువ్వు గిప్పుడు లేకపోతేరా నువ్వు గిప్పుడు ఉంటే ఈ పండుగ నాడు నా ఇంటికి అత్తవా నువ్వు నా పిల్లలు తీసుకొని నీ ఇంటికి 4 వద్దుని తీసుకుపోయి నీ కుండగల వెలిగింది పెట్టి ఆడదోడుకుంటువా అని ఆడపిల్లలు చెట్టుకెడతారు పుట్టకెడతారు ఇలా పిల్లలు దాచుకున్న తల్లులు ఎందరో కన్న కొడుకు కన్న బిడ్డను దాచుకున్న తల్లుల బాధ చూడు ఏ పండుగ వచ్చిన కొడుకా నువ్వు గిప్పుడు లేకపోతేరా నిన్నెన్నడు పోతీరా కొడుకా నిన్నెన్నడు పెట్టబోతిరా కొడుకా ఇప్పుడు లేకపోతే ఓ బిడ్డ నీ బట్టలు చూస్తాను వాడి కష్టాలే అయ్యన దాచుకున్న బిడ్డను ఓ బాబు నువ్వున్న వాళ్ళు మా ఇంటికి వచ్చి బిడ్డ రావని నన్ను తోడు కత్తివిర నాయన పండుగ వచ్చిన నాడు నాయన్నా మా బాబు అత్తదాడు మా బాబు అత్తదాడు ఏ బిడ్డైనా చూసినా ఆ గిట్లకెచ్చి చీపిరిగట్టే ఆ చోట వారేసి గీతో ఉంటున్నా వద్దందో గీతో ఉంటున్నా నాయన వద్దందో బాగుంటున్నావు ఏతో బాగుంటున్నావు నా బాబు ఏతో ఉంటున్నాడు నా బాబు ఏతో ఉంటున్నాడు అని ఆడపిల్లలు తోడు చూస్తారయ్యా తల్లి బాధలు అంటారు కన్నా తల్లి ప్రేమలు ఘనమైన ప్రేమలు కళాయి ప్రేమలు అన్ని కష్టాల పాలందరే ఇవాళ చిన్న పిల్లలు పోతాయ్యా ఆ పిల్లల కోసం మనకు కలుగుద్ది ఆ పిల్లల బాధ నేను చూడలేనయ్యా కాదు నేను తల్లి లేని పిల్లల తల పోదలిపిస్తాయి అవలేని పిల్లల బతుకు వరవందం బతుకయ్యా అవలేని పిల్లలను జరిగే పండుగ ఈ మధ్యలో ఇళ్ళల్లా నా తండ్రి కనకయ్య పండుగ తల్లి అవ్వ కనకయ్య అనుకుంటాడు నేను 3 బిడ్డలు కన్నా నాకు 2 కొడుకులు నాకు కొడుకులు కోడళ్ళు నాకు బిడ్డలు నా కల్లుళ్ళు నాకు మనవలు మనవరాళ్ళు నాకు ఇంత బలగా ఉండరు నాకేమో పరవ అనుకున్నాడు ఎవడు ఏమో బాధ వేసి పక్కల్లదండి డొక్కల్ల గుర్తిన్నాడేమో రారా కనకయ్యా నేను ఊరు రమ్మంటుంది నేను కాడు రమ్మంటుందిరా కనకయ్య
ఈ కనకే కేవలానికి వచ్చిందేమో ఇల్లానికి వచ్చింద భూములు జగలి ఇంటి బంగారం అది వచ్చిందా వచ్చిన పిల్లలు నావా కన్న పిల్లలాది వచ్చినారా నేను ముగ్గురి విద్యలగా ఓ విద్యలారా మిమ్మల్ని అయ్యి మీరు విద్యలు వేసి పోతారా విద్యలారా